ఎక్కడ నుండి వస్తారు? అల్లీపూర్ అల్లీపూర్. అల్లీపూర్ ఎంత దూరం నుండి వస్తారు? ఎట్లా కేసీఆర్ నుండి వస్తారా? కేసీఆర్ చూసినాడు జీవన్ రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఓ జోరు ఉన్నది అన్ని తీరా ఇచ్చింది మాకు అందుకోసం వస్తున్నాం ఇటు రేవంత్ సార్ దిగిపోవాలి మాకు జీవన్ రెడ్డి ఎక్కిండంటే మాకు బాగా ఖుషి అనిపిస్తుంది. ఏది ఒక ఇంద్రమ్మ సీర ఇచ్చిండు పిరి బాసార్ ఎక్కిండు ఎవడో ఎక్కుతుండు ఓదో ఎక్కుతుంది కానీ ఏది లేదు మాకు. ఎక్కడ నుండి వస్తారమ్మా? ఒకలపూర్ ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పాలన లేని రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? అంత మంది ఆయన రావాలి, అంత ఆయన రావాలా మళ్ళా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు రేవంత్ రెడ్డి మంచిగా ఉంది 6 గ్యారెంటీస్ మంచిగా ఉన్నది కానీ మాకు ఏం లేదు, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచి జరిగింది. 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్తుంది కదా. ఏం కూడా లేదు మాకు ఆయుధం ఉన్నట్టే రైతు బంధు కూడా వీకింది ఏం లేదు తిందామంటే దమ్ముకొని బత్త బతుకుడు ఉన్నది అన్ని పెట్టినాం. ముందు వేసినట్టున్నారు, రెండో విడత వేసినట్టు. ఏమిచ్చండు ఒక సంవత్సరం వేసిండు ఎకరం ఉన్నోడికి వేసిండు ఎకరం మీద తింటే బత్తరా వాళ్ళు బతారు ఎకరం వాళ్ళు బతారా వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్తున్నారు. వడ్డీ లేని రుణాలు లేవు కార్తీ గుట్లు లేదు ఏం లేదు మాకు అద్దె అద్దె మాకు కేసరి కావాలి మాకు కేసీఆర్ అప్పులు చేసిండు. అప్పు చేసిండా అప్పు చేయలే ఆయన మా కోసమే పోరాడిండు పోరాడిండు చేసినాం. తెలంగాణ రాలేడా కేసీఆర్ రాలేడా మరి తెచ్చిండు అంతే వాళ్ళ కుటుంబం మొత్తం దోసుకున్నారు. ప్రజల కోసమే ఆయన ఏం దోసుకున్నాడు ఆయన ఏం దోసుకున్నాడు ప్రజలు చేసిండ్రు. జీవన్ రెడ్డి టీఆర్ఎస్ లో ఆడపిల్లలకు పెళ్లిళ్ళకి ఇచ్చిండు అన్ని చేసిండు భర్తలు చచ్చిపోయిన వాళ్ళకు ఇచ్చిండు వాళ్ళు ఇచ్చిండు. జీవన్ రెడ్డి టీఆర్ఎస్ లో తప్పున్నారు. రాని ఎక్కడ నుండి వస్తారు? కతలపూర్ మండలం బుషారాపేట. కేసీఆర్ నుండి కేసీఆర్ కాదు సభ ఇస్తానికి వస్తున్నాము. ఈ రేవంత్ రెడ్డి చేసిన పాలన మంచి లేదని చెప్పి వస్తున్నాము. అంత బెస్ట్ రేవంత్ చేసేది ఏమి మంచి లేదు. మొత్తానికి ఒక ముఖ్యమంత్రి అయితే ఒక రైతుల కోసం లేదు, ఒక కూలీల కోసం లేదు. కబడ్డీ ఆడిపించుడు, క్రికెట్ మ్యాచ్, ఒయ్యారి బాంబులు ఆట ఆడిపించడము అది చేస్తే మొత్తం ఏ పనికి మంచి లేదు. కానీ కేసీఆర్ చేసే పరిపాలన మంచిది. రేవంత్ రెడ్డి చేసే పని ఒక్కడు కూడా కరెక్ట్ లేదు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు తెలంగాణ పని చేయలేడు. అప్పుల పని చేసింది ఈ పార్టీ, కుప్ప అప్పు చేసింది ఈ మనిషి. కేసీఆర్ మొత్తం చేసి చూపించిండు. ఇప్పుడు ఒక కొడుకు కొడుకు పెడతాడు, కొడుకుల కోసం బాకీ తండ్రి చేసి చూపించిండు, అప్పు ఇప్పించిండు. మరి బాకీ బాగా అప్పు అయితే రద్దు చేయాలి. నీకేం భయము? అప్పు ఉంది కదా, అప్పుడు రద్దు చేయాలి. ఎందుకోసం లేవటం? కాళేశ్వరంలో దోపిడీ చేసినట్టు కాళేశ్వరం ఏం కాలేదు. అరే ఇప్పుడు కాళేశ్వరం కుంగింది అంటారు, మరి ఔషధం కుంగుతా దానికి వేస్తాం మనం. ఇప్పుడు సంత మనం కట్టుకునే బంకులో ఉన్నది, అది పునాది కుంగుతలేదా? అది కూడా అయితే కావచ్చు. దానికి వేస్తాం. సభ పెడుతుంది కదా కాళేశ్వరం కాడ సభ పెడుతుంది రేవంత్ రెడ్డి. ఆయన పెట్టుకోవాలి అంటే ఇవాళ తీరి నెలకు సభ ఇన్నోళ్ళకి లేదు. సభ ఇవాళ తీరి నెలకు అంటే దాన్ని పార్టీని బదనాం చేసుకోవడానికి ఆయన తయారైంది అంతే, ఏం లేదు అది. కానీ కేసీఆర్ చేసిన పనుల్లో ఇప్పటికీ ఒక 10 పైసల మందం చేయలేడు. అది ఇవాళ రైతు బంధాలు తులం బంగారం అనలేవు, చదువుకున్న పిల్లలు కూటీలు లేవు, బంగారం లేదు, రైతు బంధు లేదు. తాపుకు 6,000 తాను నేను ఏడుతాను నువ్వు 15,000 అన్నావు. ఎట్లా 15,000? మళ్ళీ 2 లక్షల రూపాయలు మా పనులు రుణ అదుకులేవు చేసిండా అన్ని పోకాసే అంతా పడుతుంది. ఎక్కడ నుండి వస్తున్నాయి? సోమవారం ఎన్నంపల్లి పల్లె నాది. కేసీఆర్ అభిమానంతో చాలా దేవుడు తెలంగాణను మొత్తం అభివృద్ధి చేసిండు. చిన్న పోరాడు కాడికి అభివృద్ధి చేసిండ్రు. ఎన్నో ఇచ్చిండు మాకు. రైతు బంధు ఇచ్చాడు, కళ్యాణ ఇచ్చాడు, అవి అన్ని ఇండ్లు ఇచ్చాడు. ఇప్పుడు దేవేంద్ర రెడ్డి వచ్చాడు, మొత్తం మట్టి కొడతాడు చేతుల మీద మట్టి కొడతాడు దేవేంద్ర రెడ్డి గారిని తీసేయాలి, కేసీఆర్ రావాలి. కేసీఆర్ కు మాకు అభిమానం, మా కన్న తండ్రి దేవుడు. కేసీఆర్ 10 సంవత్సరాలు దోపిడీ చేసిండు, మేము మంచిగా చేస్తున్నాం. మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ నమ్మరాదు. 50-60 సంవత్సరాలు ఇందిరాగాంధీ అప్పుడే మొత్తం ముంచింది. ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు మోడీ, ఇటు దేవేంద్ర రెడ్డి, వీళ్ళు ముగ్గురేకమై తెలంగాణ మొత్తం ముంచుతారు. తెలంగాణ మొత్తం నాశనం చేసాడు. ఈ అక్కర్రా తెలంగాణ మనం బతకలేము వాడు చేయబట్టి. భూములు అమ్ముతాడు, ఇల్లు గుల కొడతాడు. మొత్తం 380 ఇల్లు గుల కొట్టి గరీబ్ వాళ్ళవి. ఈ మాది వాళ్ళట పట్టించుకోడు, మన్నెపల్లట పట్టించుకోడు. వారికి ఏమైనా డబ్బు అక్కడికే సోనియాకే పోతాడు డబ్బు.
దొరకబట్టే సిగ్గత్తలేదు వానికి, ఇంకా దొరకబట్టే వానికి సిగ్గత్తలేదు. దొరకబట్టి ఇంకా ఇల్లు 300 ఏళ్ళ ఇల్లు కూడబట్టాడు. వానంత దుర్మార్గం లేడు. తెలంగాణను మొత్తం అమ్ముతాడు. చంద్రబాబు నాయుడు, మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి మన తెలంగాణ మొత్తం నాశనం చేస్తాడు. పక్కా నాశనం చేస్తాడు వాడు. కేసీఆర్ మళ్ళీ వస్తాడు, వాడిని మట్టి బుక్కిస్తాం అనే విడిచిపెట్టాం. కేసీఆర్ మళ్ళీ వస్తాడు, వాడిని మట్టి బుక్కిస్తాం. వాడు ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించడం అవన్నీ బయట గుంజుతాం, లాగుతాం, విడిచిపెట్టాం వాడిని. మా ఎమ్మెల్యే కాంగ్రెస్ దొంగలు 10 మంది పోయారు, ఒక్కరు కాదు 10 మంది దొంగలు వాళ్ళు పోయిన వాడికి వీడు సైడ్ ఇస్తారు. అదేం జరగనీయం, దాన్ని అసలు జరగనీయం. కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి. ఈ కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోయినా అది తెలంగాణ నీళ్ళద్దా పంటలు వెళ్ళిపోతున్నాయి. ఏడుతారు ఒక్కొక్కరు. వడ్డు కొట్టలేడు, జొన్ను కొట్టలేడు, ఏం కొట్టలేడు, వీడు ఏం కొట్టలేడు. దుర్భాగ్యంలో పోసి కాదు. చాలా కష్టమైన పని. మనం అయితే బతకం. నౌకర్లు లేవు, నౌకర్లు ఇస్తున్నాడు, నౌకర్లు లేవు, మన్ను లేదు, మసాన్ లేదు. రైతులు ఏడుతారు, ఊరియా బత్తాలు లేవు, రైతుల కొనులు లేవు. ఇవన్నీ ఇట్లా జరుగుతాయి. పడిచేవాడి అక్కడ మీటింగ్ పెడతాడు. మొగోడు అయితే జిజ్జుకు పెడతాడు. ఎక్కడ నుండి వస్తురే? మేము ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ కలమల నుంచి వస్తున్నాం. రేవంత్ రెడ్డి పాలనకు, కేసీఆర్ పాలనకు 100కు 90% కేసీఆర్ పాలన ఉంటే 10% రేవంత్ పాలన ఉంది. అందుకే జీవన్ రెడ్డి అన్నట్టయినా కేసీఆర్ అభివృద్ధి బాగుందని చెప్పి ఈ 2 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉంటే అభివృద్ధి లేదు, 40 ఏళ్ళ పాలన వదిలేసి ఇలా కేసీఆర్ అభివృద్ధిని సద్వినియోగం చేసుకోవాలని, కేసీఆర్ పాలన అయితేనే జనానికి ఇంకా మంచి సమృద్ధి జరుగుతుంది, రైతులు మంచి బాగుపడతారు, మహిళలు మంచి బాగుపడతారని బీఆర్ఎస్ పార్టీలకు రావడం మాకు గణనీయమైన అభిప్రాయం. మున్సిపల్ ఎన్నికలు కూడా చూస్తే జీవన్ రెడ్డి పక్క గెలిచిన మనుషులను కూడా అరాచకం చేసి కాంగ్రెస్ పార్టీకి మలుచుకుంటే దాన్ని చూసి ఇది ఓర్వైన ప్రభుత్వం దీనిలో ఉంటే బాగుండదని చెప్పి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ రావడం జరిగింది. దాని నిజంగా మా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి మా జాన్సన్ నాయక్ అభివృద్ధి తోటి మాకు పిలుపు లేకున్నా మా కలమడి ఎంపీటీసీ సతీశ్రావు తరఫున 100 మంది జీవన్ రెడ్డి అభిప్రాయం కోసం రావడం జరిగింది. 100కు 100% కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మాకు బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. 100% జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లకు వస్తే ఇంతకు ముందు జీవన్ రెడ్డి చేసిన పనులు మా గోదావరి బ్రిడ్జ్ అవడానికి కారణం జీవన్ రెడ్డి. ఇంకా జీవన్ రెడ్డి టచ్ అనుకో ఇంకా రైతులకు మంచి అవగాహన కలుగుతుంది, ఇంకా మంచి లాభసాటిగా ఇంకా దూసుకపోతుందని మేము అనుకుంటున్నాం.